షేర్లింగపల్లిలో భూ కబ్జాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలపై ఎమ్మెల్యే అరకపూడి గాంధీ స్పందించారు. నానక్రామ్గూడలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని జీవో నంబర్ 59తో దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీస స్థల పరిశీలన లేకుండా రెవెన్యూ అధికారులు కన్వీనియన్స్ డీడ్ చేశారన్నారు. కోట్లాది రూపాయల స్థలం చేతులు మారడం వెనుక అధికారులు ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు తాను పోరాటం చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గోపన్పల్లికి సంబంధించిన వ్యక్తులు వచ్చి కావాలని ఎంఆర్ఓని కలుపుకొని కొన్ని డబ్బులు విడుదల్లి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళ స్లిప్పులు తెచ్చి ఇక్కడ ఎట్లా రెగ్యులేట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా గతంలో పట్టదారులు ఇక్కడ ఈ నానక్రామ్ కూడా గ్రామస్తుల కాదు, ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు ఇక్కడ కనీసం ఒక మున్సిపల్ ట్యాక్స్ కరెంటు బిల్ కూడా లేని వ్యక్తుల మీద చేస్తారంటే వాళ్ళు ఎంతవరకు ఈ దారుణానికి పాల్పడరు తెలుసుకుంటే దీని మీద సమగ్ర విచారణ తెలపాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక కంప్లీట్స్ ఉన్నాయి వీళ్ళ మీద, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురైంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా ఈ పల్లపు సురేందర్, వాళ్ళ వైఫ్ మాధవి, ఇంకా వాళ్ళ తమ్ముడు కృష్ణ, వీళ్ళందరూ కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద స్కామ్ కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా వీళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలా, ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలా. ఎవరైతే దళారులు, ఎవరైతే కంపెనీకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ 2 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళందరికీ కూడా సెల్లు ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి, కలెక్టర్ గారిని చర్య తీసుకోవాలి. వీళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంఆర్ఆర్ కానీ కలెక్టర్ గారిని సెల్లు క్యాన్సిల్ చేసి వీళ్ళ మీద కేసులు బుక్ చేసి మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరు కూడా ఇలాంటి ఘాతకానికి పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.